जीएसएमसी वाले कौन है इधर बुलाओ, एक मिनट ठहरो, गरीब लोगों को क्यों परेशान करके ठहरो, जबरदस्ती कर रहे हैं జరగండి మేడం జరగండి. 28 సంవత్సరాల నుంచి అది మళ్ళీ బతుకు 28 ఏళ్ళ నుంచి లేదు రేవంత్ రెడ్డి రాగానే కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టేయి. 20 ఏళ్ళకేళ్ళి ఆడు బతుకుతుంది. ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణాలకు రేపు నడవనే రాదు, దుకాణాలకు పోనే రాదు, ఖతమైపోతుంది దుకాణం. ఆ దుకాణం రేపు వాడు సూసైడ్ చేసుకోవాలి. రేపు వాడు చచ్చిపోతే ఎవరు జిమ్మేదారు? లక్షల కిరాయిలు ఉన్నాయి. అరే నేను ఇక్కడ చూపిస్తున్నా నీకు, నేను నిలబడి చూస్తున్నా. వాడు ఇప్పుడు ఏమైపోయినాయంటే 4 మెట్లు ఎక్కితే దుకాణంలో పోతారు, 4 మెట్లు కొట్టి పడేసినావు. రేపు దుకాణాలకు పోనే రాదు, గిరాకే రాదు రేపు. ఇంకోటి భాయ్ సాబ్, దుకాణం ఇయ్యాల కట్టలే భాయ్ సాబ్. ఈ 20 సార్లు 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి వెళ్ళినాడు. నువ్వు ఇయ్యాల కొత్తగా कौन है जीएसएमसी वाले कौन है इधर बुलाओ, एक मिनट ठहरो, गरीब लोगों को क्यों परेशान करके ठहरो, जबरदस्ती कर रहे हैं జరగండి మేడం జరగండి. 28 సంవత్సరాల నుంచి అది మళ్ళీ బతుకు 28 ఏళ్ళ నుంచి లేదు రేవంత్ రెడ్డి రాగానే కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టేయి. 20 ఏళ్ళకేళ్ళి ఆడు బతుకుతుంది. ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణాలకు రేపు నడవనే రాదు, దుకాణాలకు పోనే రాదు, ఖతమైపోతుంది దుకాణం. ఆ దుకాణం రేపు వాడు సూసైడ్ చేసుకోవాలి. రేపు వాడు చచ్చిపోతే ఎవరు జిమ్మేదారు? లక్షల కిరాయిలు ఉన్నాయి. అరే నేను ఇక్కడ చూపిస్తున్నా నీకు, నేను నిలబడి చూస్తున్నా. వాడు ఇప్పుడు ఏమైపోయినాయంటే 4 మెట్లు ఎక్కితే దుకాణంలో పోతారు, 4 మెట్లు కొట్టి పడేసినావు. రేపు దుకాణాలకు పోనే రాదు, గిరాకే రాదు రేపు. ఇంకోటి భాయ్ సాబ్, దుకాణం ఇయ్యాల కట్టలే భాయ్ సాబ్. ఈ 20 సార్లు 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి వెళ్ళినాడు. నువ్వు ఇయ్యాల కొత్తగా